భావయంతి భావయంతి అని చెప్తారు శాస్త్రం. వ్యాపారాలు ఎన్నో రకాలైనటువంటి జిజ్ఞాసలు కలిగి ఉంటారు. కానీ భగవంతుడు చేసుకునేటువంటి మొట్టమొదటి కళ్యాణం ఎక్కడ ఉత్సవమూర్తుల ప్రతిష్టాపన చేసినాక స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణాన్ని ఇప్పుడు చేసుకుంటున్నాం. అందులో ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. దానితో పాటు శ్రవణ నక్షత్రం. ఎందుకంటే శివకేశవులకు భేదం లేదు. శివకేశవులు ఒకటే విధానాన్ని కలిగిన వారి యొక్క భావనను కలిగజేయడానికి భగవంతుడు ఈసారి శ్రవణ నక్షత్రంతో కూడి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ఈ కళ్యాణం చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ మాట్లాడే వాళ్ళందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. జరిగేటువంటి కళ్యాణాన్ని చూడండి. శ్రీమన్నారాయణ వందే విశ్వర శ్రీయాయుషం అస్మద్గురుభ్యో నమో నమః. హరి ఓం భద్రం కర్ణేభిः శృణుయావదేవా संतोष कुमार सुरेखा नामदेवी साहब रामगिरी कुमार स्वामी पुष्पा नामदेवी साहब अनिल अनिता नामदेवी साहब कल्याण कुमार शीलता नामदेवी साहब सामा अनिल कुमार अनुप्रिया नामदेवी साहब विपरी रामेंद्र स्वामी लक्ष्मी सौभाग्य प्रेमलाना नामदेवति सह गुरुंबाण अस्या ऊडो निवंशोद्भवस्य शोभावनामदेवस्य लक्ष्मी सौभाग्यवति रमादेवी नामदेवति सह गुरुंबाण रामवंशोद्भवस्य करुणाकर प्रजनी नामदेवस्य सह गुरुंबाण सह गोत्रोद्भवस्य जिला प्रकाश नामदेवस्य सुलोचना नामदेवी सह गुरुंबाण चंद्रकुल गोत्रोद्भवस्य भट्ट रघु नामदेवस्य लक्ष्मी सौभाग्यवति लता नामदेवति सुरसह गोत्रोद्भवस्य ऊडो निलकुमार नामदेवस्य पत्था नामदेवति सह गुरुंबाण अस्या घटम वंशोद्भवस्य लक्ष्मण रेड्डी नामस्य लक्ष्मी सौभाग्यवति जलगा नामदेवति सह गुरुंबाण नामदेवस्य नाना वंशोद्भवस्य अंदर కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకొని మీ యొక్క గోత్రాలు చెప్పిన వారు చెప్పని వారు ఎవరైనా కానీ అందరం కూడా భగవంతుని కైంకర్యానికి చేస్తున్న వీక్షిస్తున్నాం అని చెప్పి భావన చేయండి. తిరుమల క్షేత్రంలో కళ్యాణం చేయించేవారు ఒకరే ఉంటే చూసేవారు లక్షల మంది ఉంటారు. కాబట్టి ఎవరికైనా సమానమైనటువంటి దృష్టిని భగవంతుడు కలుగజేస్తాడు. కాబట్టి అందరూ కూడా చేతులు జోడించి చెప్పండి గజాననం. అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలంటే రెండో యజ్ఞోపవీతాన్ని ధారణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ స్వామికి రెండవ యజ్ఞోపవీత మనం చెప్తాం. ఆ తర్వాత స్వామి వారికి కళ్యాణ కంకణాన్ని ధారణ చేసిన తర్వాత చేసి కంకణాలు ఇస్తారు.
స్వామికి ధారణ చేసిన తర్వాత మీ కంకణాలు ఇవ్వడం జరుగుతుంది. వారికి మాత్రమే కళ్యాణ దాతలుగా ఉన్నవారికి వారే తీసుకున్న తర్వాత మగవారు ఆడవారికి కట్టండి, ఆడవారు మగవారికి కట్టండి. జై శ్రీమన్నారాయణ. ఓం విశ్వేత్తాదేవి మంత్రేణ కంకణం మధ్య अर्घ्यवाद्यादमनीयं धत्वा ओम तत्सवितुर्वरेण्यं ओम विष्णोरणावधि विष्णो कृष्णवधि विष्णोश्चित्ते स्तो विष्णो सूर्यसि विष्णो ध्रुवसि वैष्णवसि विष्णुत्वा गोविन्द यज्ञोपवीतं फलमस्तु देवः స్వామికి కళ్యాణ మహోత్సవంలో ద్వితీయ యజ్ఞోపవీత ధారణ జరిగింది. మరి ఆ స్వామికి మన ఇద్దరు అమ్మవార్ల తరపునే మనం ఉండాలి. ఎందుకంటే వచ్చిన వారందరికీ కూడా కన్యాదాన ఫలితం లభించాలంటే ఎవరి పక్షాన ఉండాలంటే అమ్మాయిల పక్షాన ఉంటేనే కన్యాదానం చేసేటువంటి ఫలితం లభిస్తుంది. మరి ఆ కన్యలకు ఇద్దరికి ఉభయ దేవేరులు ఉన్నారు ఇక్కడ, శ్రీదేవి భూదేవి. వారిద్దరికీ కూడా మంచి వరుణ్ణి తీసుకురమ్మని చెప్పి ఇద్దరు భాగవతోత్తములు మధ్యవర్తులను ఎలా అయితే పంపించి మంచి తగినైనటువంటి వరుణ్ణి పెట్టుకొని రమ్మని ఎలా అయితే పంపిస్తామో అలాగే ఒక ఇద్దరు బ్రాహ్మణులను ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఒక వైష్ణవ వాంఛనాత్యాగం ప్రకారం ఒక వారు చేస్తున్నటువంటి విధానం ఏంటిదనేది ఇప్పుడు అందరం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. बोल वेंकटेश भगवान की चतुस्सागर पर्यंतं गो ब्राह्मणेभ्यः शुभं भवतु चतुस्सागर पर्यंतं गो ब्राह्मणेभ्यः शुभं भवतु ऋतुस्सागराध्यादिने आंगेन सदारस्मृति भागवत त्रयाभिषेक प्रवरान्वित भारतभारतविश्वोत्तराखदाय चतुर्दशभुवनाधीश्वराय श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय तत्त्वतीताय सच्चिदानंद मूर्तये लीला मानुष विग्रहाय सप्तागिरिनिवासाय यजाति महाराज वर्मणो नप्ते सूरसेन महाराज वर्मण पौत्राय वसुदेव राज वर्मण पुत्राय त्रिभुवनाधीशाय युगायुगान्तर्वेशेन अवताराय लीला मानुष विग्रहाय प्रत्यक्ष दैव स्वरूपिणे भक्तोत्सव कल्पद्रुमाय नित्य कल्याण वैभवाय श्री कृष्णानपात्र स्वरूपिणे आसाकृत मंजोनिशब्दमूर्तये श्री श्रीनिवास परब्रह्मणे श्री वेंकटेश्वर नाम्ने साक्षात् नारायण स्वरूपाय वराण्य कन्यात्मिने वराय स्वामी वाరి యొక్క ప్రవరణ చెప్పారు. ఇద్దరు అమ్మవార్ల యొక్క సంబంధించినటువంటి అమ్మవార్లకు మరి ఎంత యోగ్యమైనటువంటి అబ్బాయి కావాలో ఇక్కడ చెప్తున్నారు. వినండి. ఆ స్వామి ఎట్లంటే చతుర్సాగర పర్యంతం, ఎన్ని సాగర పర్యాలు ఉన్నాయో అన్ని సాగరాల పర్యంతం కూడా ఆయన ఆధీనంలో ఉంటాయట. ఆయన యజుస్సాగాధ్యాన్ని చేసినటువంటి ఉత్తముడు. అంటే వేదాలలో 4 వేదాలు ఉంటాయి. అటువంటి 4 వేదాలలో ముఖ్యమైనటువంటి యజుర్వేదాన్ని పరిపూర్ణంగా చదువుకున్నవాడట. వారి యొక్క గోత్రం ఆంగీరస భారస్పత్య భారద్వాజ గోత్రం అట. ఆ గోత్రంలో వారు భారద్వాజ గోత్రంలో అర్చావతార్చున గోత్రంలో ఉద్భవించినటువంటి యోగ్యమైనటువంటి తత్పురుషుడట. అలాగే చతుర్దశ భువనాధీశ్వరట. 14 లోకాలన్నింటి కూడా తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలన్నింటినీ కూడా పాలిస్తున్నటువంటి మంచి స్వరూపాన్ని కలిగిన వాడట. లీలా మానుష విగ్రహాయ అంటే చూడగానే ఎంతో మోహనపరిచేటువంటి విగ్రహ స్వరూపంగా అర్చామూర్తంగా ఉన్నటువంటి వాడట. అలాగే వారి ముత్తాత గారి పేరు యయాతిరాజుడట. అలాగే వారి తాతగారి పేరు సూరసేన మహారాజట. అలాగే వారి తండ్రి గారి పేరు వసుదేవ మహారాజట. మరి ఆయనే త్రిభువనాధీశుడట. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉన్నటువంటి వెంకటనాథుడట. ఆ స్వామి పేరు శ్రీనివాసుడట.
మరి అటువంటి యోగ్యమైనటువంటి వాడిని మన అమ్మాయిలకు ఇవ్వడానికి మనకు సమ్మతమేనా కాదా? సమ్మతమేనా? సమ్మతమైన వాళ్ళ చేతిలో ఉండండి. మరి చెప్పాలి కదా, మేము ఇస్తున్నామని సమ్మతం అని మన తెలుగులో చెప్తున్నాం, కానీ సంస్కృతంలో దానికి ఒక పదం ఉంది. ఏమది అంటే అందరు కూడా చెప్పండి, పురుణీధ్వం పురుణీమహే అహో దాస్యామి. అంటే అంత స్వరూపం కలిగినటువంటి నిత్య యవ్వన లావణ్య స్వరూపమైనటువంటి ఆ మూర్తికి మా ఇద్దరు పిల్లల్ని మేము ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకుంటున్నామయ్యా, నీకు దాసత్వాన్ని ఇవ్వడానికి ఆ అమ్మాయిని ఇస్తామని చెప్పి మనం సంకల్పం చేశాం. మరి మనం చెప్తున్నాం, చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సౌభాగ్య విశ్వంబర నిరాకార నిర్గుణ సకార పంచాదశ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంబర శరవణోనప్తే రత్నాకర శరవణ పౌత్రీ క్షీరసాగర శరవణ పుత్రీ సౌభాగ్య గోత్రోద్భవీం సకల సంపద సౌభాగ్యదాయిని లక్ష్మీ నామ్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి పద్మావతి నామ్ని. చూడండి, అమ్మవారు కూడా ఏం తక్కువ కాదండి. చతుస్సాగర పర్యంతం స్వామికి ఎలా అయితే ఆధీనంలో ఉంటాయో ఆ అమ్మవారి ఆధీనంలో అందరూ ఉంటారట. మరి అమ్మవారు కూడా ఆ స్వామికి 3 గోత్రాలు ఉంటే అమ్మవారికి 5 గోత్రాలు ఉన్నాయట. ఆ అమ్మవారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం అన్నమాట. ఎందుకంటే నిత్యం సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి ఆ తల్లి కాబట్టి అమ్మవారి యొక్క గోత్రం సౌభాగ్య గోత్రం. వారి ముత్తాత గారి పేరు విశ్వంబర శర్మణుడు, అలాగే వారి తాత గారి పేరు రత్నాకర శర్మణుడు, అలాగే వారి తండ్రి గారి పేరు క్షీరసాగరుడు. ఎందుకంటే అమ్మవారు వచ్చింది ఇక్కడ నుంచి క్షీరసాగరం నుంచి వచ్చింది కాబట్టి ఆ క్షీరసాగర్ వారి తండ్రి గారి పేరు. మరి ఆమె సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి శ్రీదేవి పద్మావతి నామి అన ఆమె పేరు పద్మావతి అట. వరాత్తినే కన్యా ఇంకో అమ్మవారు ఉన్నారు, అమ్మవారి పేరు యొక్క గోత్రం చేసుకున్నాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆత్రేయాచావాసన స్వేనా సుత్రయా విషణ ప్రవరాన్విత ఆత్రేయ గోత్రోద్భవస్య సువీర మహారాజ వర్ణోనప్తే సువర్ణ మహారాజ వర్ణ పౌత్రీ ఆకాశ మహారాజ వర్ణ పుత్రీ ఆత్రేయ గోత్రోద్భవస్య పద్మావతి నామ్ని ఇమాం కన్యా. ఇంకో అమ్మవారు కూడా చతుస్సాగర పర్యంతం ఉన్నటువంటి భూమండలాన్ని కూడా పరిపాలిస్తున్నటువంటి ఆకాశరాజు గారి ఒక పుత్రికనట. వారి యొక్క గోత్రం ఆత్రేయస ఆర్జానస స్వేనాస త్రయాదశ ప్రవరాన్విత 3 గోత్రాలు కలిగి ఉన్నాయట. అమ్మవారి యొక్క గోత్రం ఆత్రేయస గోత్రం అట. వారి ముత్తాత గారి పేరు సువీర మహారాజు గారట. వారి తాతగారి పేరు సువర్ణ మహారాజు గారు, అలాగే వారి తండ్రి గారి పేరు ఆకాశ మహారాజు గారు. మరి ఆమె పేరు సాక్షాత్ భూదేవి స్వరూపి పద్మావతి నామ్ని అట. అమ్మవారు మొదటిది శ్రీదేవికి, రెండవది భూదేవి అంశంలో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారట. ఆ అమ్మవారు ఇమాం కన్య, అటువంటి అమ్మాయిని ఆ అబ్బాయికి ఇవ్వడానికి కూడా మనం అందరం కూడా యోగ్యతను తెలియడానికి అర్చక స్వాములు ఆశీర్వాదాన్ని ఆ స్వాములకు అందజేస్తారు. ఆకాశ మహారాజు గారే సాక్షాత్ పాదాలను కడుగుతున్నట్టుగా మనకు అర్చక పాదుగానే ప్రక్షాళన చేస్తుంటారు. ఓం దర్శించి స్వామివారి యొక్క మెడలో వేస్తారు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యసదృవాప్యేషైతాస్సు హిరణ్యవర్ణయా హిరణ్యాత్పర్యోనే హిరణ్యాముఖ్యవరదం అదస్య ప్రయచ్చనే. స్వామి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కాబట్టి దాని మధ్యలో ఏమైనా తిన్నాడో తినబడితే నవాబుకైనా జవాబు చెప్పొచ్చని శాస్త్రంలో ఉంది. అందుకే మన అందరికీ కూడా ఉపహారాలు తీసుకోవడం అందరికీ కూడా ప్రామోదికంగా మంత్రాలను చెప్తూ ప్రదక్షిణ పూర్వకంగా దాన్ని కలిపి ఆ తర్వాత స్వామి వారికి 3 మార్లు ఇస్తారు అర్చక స్వామి వారు. ఓం మధుమాతారుదారక్షంతి సిద్ధమా చప్పుడు
पुरस्तार युवं वस्त्राणि आरुदेन मित्रावरणासुचेतते ओम युवं वस्त्राणि भीमसावदे युवो रचिद्धामन्तो सद्धाः आसुरधराणे सर्वदेवं वैदिके नामस्तुभ्यं జై శ్రీమన్నారాయణ మీ దగ్గరికి పుణ్యావచన సంప్రోక్షం వస్తుంది ఆ ప్రోక్షణ చేసినాక కంకణ అంగభంగ కళింగ కాళింగ కాత్మోర కాంబోధ వీర గౌరాహ మహారాష్ట్ర మగధమాలవ నేపాళ కేరళ జోలపాంచాల గౌల మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాటవరాఢ గాంధార విదర్భ వేహే వాక్య బర్బర కేకయ కూఢళ సింగడ సూరసేన దేశ భూపాలి దే గంగా గౌతమి నర్మదా యమునా లక్షయోజన విస్తీర్ణ జంబో ప్రవర్తమానే అస్మిన్ మహతి సంసార చక్రే నానాయోనిషు జనిత్వా ఏనాపి భాగ్య విషః మమ జన్మ ప్రభృతిషణ పర్యంతం కృతారా నవవిధాన మహాపాతక ద్వారా శ్రీ వెంకటేశ్వర తుభ్యమహం సంప్రదతే మమ దశ పూర్వేష దశ నరకాది ఉత్తీర్ణత ప్రాప్త్యర్థం శ్రీ భూదేవి శ్రీదేవి మహోత్సవేన కన్యాదానం అహం కరిష్యే शोभांगी विमलेश्वरी विमलनी नारायणी श्री सती पायान्नो भगवान पुराण पुरुष कुर्यात् श्रीरंगे गरुडाचलेंगैर्गिरौ कुर्यात् सदा मंगलम् सावधानस्मुहूर्ते सावधानस्तुलग्ने सूत्रान्वितं सीताराघवयोर्विवाहसमये देवाधिपं मङ्गलम् सुमुहूर्ते सावधानस्तुलग्ने सावधानस्तुलग्ने समस्त देवता समस्त जगदाधार महामंडूक गौरभयज्ञवराहजेष पृथ्वी समस्त मंगल कृतस्य सकल कल्याण कल्याण लक्ष्मण लक्ष्मी समेतस्य शंकर चक्र कथा शार्गायुधायुधरस्य श्रीवत्स कौस्तुभ लक्ष्मी मनोहर वक्षस्थलस्य तिथिवार नक्षत्र मुहूर्त लग्न मुहूर्त निरंतर अनुकूल स्वस्ति सर्वे ग्रह शुभ एकादशस्थानवद वरद सुप्रसन्नाः वरदा भवन्तु అందరూ కూడా చూపించి నమస్కారం కూడా చెప్పండి బోల్ వెంకటేశ భగవాన్ की अत्यंत अनुकूल्यता फल प्रसाद सिद्धिरस्तु सत्य एष आशिष सन्तु सत्या सन्तु यजमानस्य कामः నిత్య కళ్యాణంలో భాగంగా వేలమాపడి నిత్య కళ్యాణంలో భాగంగా స్వామివారి యొక్క ముహూర్త వేళ చూస్తారు. ఈ ఘట్టం జరిగేటప్పుడు మనసులో ఏదైతే కోరిక కోరుకుంటారో అంటే ప్రార్థనను అందరూ కూడా చేసుకోవాలని తెలియజేస్తే ఇప్పుడు మంగళసూత్ర ఆరాధనను మహాలక్ష్మి మహాసరస్వతి ప్రయుక్త మాంగళ్యయోక్త దేవతాభ్యో నమః అస్యాశ్వరీ
दासीभूत समस्त देवमणितां लोकैकदीपाङ्कुरान् उभे आगमनेन्द्रोपयामि उदारीकस्नानमा भूयिष्ठाय अभवस्तानमो घेरनादान् अहेरणाय तत्सयोगस्तमो सह तस्य भागाय देहः आदीनमवादरः स्मारङ्गमावो यक्षक्षणाय नमः आमोदनेदान् आमोदनेदानः आवायमाङ्गल्यसुकृतिवदाभ्यो नमः परिमलगन्धान्दारयामि गन्धद्भारान्द्रादनिहानित्यपुष्ठाङ्गरीशरीः ईश्वरीं सर्वभूतानां त्वामिहोपये श्रियं उत्तमाक्षराणीं समर्पयामि ॐ भगवन्नारायणाभिभूतानुरूपस्वरूपरूपा गुणविभवैश्वर्यमातरम् अस्मिन्नातरम् अजन्यहान्यशरणमहं प्रपद्ये ॐ नित्याङ्गधायै नमः नित्यभोगप्रदायै नमः प्रकृत्यै नमः मुक्त्यै नमः विद्यायै नमः ॐ भक्त्यादीपं विद्यादीपज्योति नमो ध्रुवदीपान्तरयुद्ध आमनीयं समर्पयामि नैवेद्यान्ते भागधबलसहित नारिकेल बहुभीजावनैवेद्यं निवेदयामि नमस्ते वृक्षाय वृक्षाय करभद्राते दिव्यश्रीरत्नहितरां भूलं मेलं मङ्गलनीराजनदीपं दर्शयामि गोविन्द रक्षान्धारयामि गोविन्द महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अनेन आगतपूजन भगवान् सर्वात्मः सर्वं श्रीः महाकाली महालक्ष्मी महासरस्वती మాండలి వారి దగ్గరికి మంగళసూత్రం వస్తుంది ఆ మంగళసూత్రాన్ని మా స్వామి అర్చక స్వామితో ముట్టించడం జరుగుతుంది గెలిచిన వారి దగ్గరికి మా స్వామి వస్తారు ఆ మంగళసూత్రాన్ని అందరూ కూడా స్పర్శించండి पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं प्रभासां यशसाग्वरन्तीं श्रियं लोके देवदुस्सामुदारां तां पद्मनीमीं शरणमहं प्रपद्ये पुष्टिं सुवर्णां हेममालड्यां हिरण्यं भावूतं धावोरास्योश्वां विन्देयं पुरुषाः अष्टपूर्वा प्रलभ्यां स्थिरां प्रबोधिनी श्रियं देवीं मयि सन्निधस्य ध्यासा पद्मासनस्था विपुलघटितटी गम्भीरवर्तनाभीस्तनभरणशुक्रवस्त्रोत्तरीयाः लक्ष्मीर्दिव्यगजेन्द्रमणिकरश्रीकान्तिः हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता समे शरणेन्द्रियं देवी नारायणि नमोऽस्तु ते కళ్యాణం టికెట్ తీసుకున్నవారు ముట్టండి కళ్యాణం టికెట్ తీసుకున్నవారు నెక్స్ట్ టైం మీరు టికెట్ తీసుకొని ముందరికి కావాలి అందుకని చెప్తున్నా కాబట్టి ఈసారి వీళ్ళకి అవకాశం వచ్చింది నెక్స్ట్ టైం ఈసారి మేము మిస్ అయినాం కాబట్టి నెక్స్ట్ సారైనా తప్పక ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అన్యదా భావించాలి ఎందుకంటే జరిగేటువంటి పరంపర ఆ మంగళసూత్రాన్ని స్వామివారి చేతికి ధరిస్తారు ఆ తర్వాత హారతించి మనందరికి చూపిస్తారు మంగళసూత్రం యొక్క మంత్రాన్ని మనందరం చెప్పిన తర్వాతనే జగద్రక్షణ కంటే सुभगे जीवा शरदशतं माङ्गल्यं जीवा शरदशतं ॐ माङ्गल्यरक्षणहेतुना वन्दे भद्राय सर्वतो अस्तु गोविन्द गोविन्द వందనారేణ లోకరక్షణహేతునాయ కంఠే బధ్నామాని చేస్తారు మన స్వామి పుణ్యం వర్ధన ఓం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు విఘ్నవస్తు ప్రమోదః ఆనందః పుష్కరోత్సవః తుమ్యేన గామ తుమ్యాని
दक्षिणानं प्रतिगृहे वरहच्चित्तनागो जन्मादः सत्यमधीमहि पशूनां यशस्रीं घेनामयि अदा हवास्य मधुं प्रिये श्रिये भवान् यदा श्रीतुप्यते दुःखं प्रिये प्रिया एवं भगस्य दुःख्यानि दक्षिणा तदा वेदाः समरुध्यता गोविन्द ओम नमस्यान्तिरस्तो पुष्टिरस्तो दुष्टिरस्तो बुद्धिरस्तो विघ्नमस्तो अनिष्टमस्तो आरोग्यमस्तो धनधान्य समृद्धिरस्तो अस्याः प्रजापति श्रियावेशः मुष्करो रदां समोह तुप्तामानन्दः ओम मुष्करोस्तः स्नेहनाम तृप्याणि दक्षिणानं प्रतिगृहे मनहच्चित्तमागो जन्मादः सत्यमहीमहि पशूनां रोगि आपत् सत्याववर्ण यशो यज्ञस्य दक्षिणा श्रियोनेकामः समृद्ध्यता गोविन्द गोविन्द श्रियोनेकामः समृद्ध्यता ओम नमस्यान्तिरस्तो पुष्टिरस्तो तुष्टिरस्तो बुद्धिरस्तो अविघ्नं कामसमुत्तामानन्दः तस्याग्ने मायाय हुमाः मोदप्रमोदानः पुष्करोहित्सदवः शुक्लेन कामपुण्यानि दक्षिणानं प्रतिगृहे मनहच्चित्तमागो जन्मादः सत्यमधीमहि वधूनागं रोममन्यस्य यश्री विलासेनुप्यते भुवं प्रिये प्रियाः एवं भगस्य दुःख्यानि यज्ञस्य कामप्रियाः तदामेत्यकर्मजनि तदेवायनदो अन्त्या दक्षिणा गोविन्द यज्ञो वेदावः समृद्ध्यता तुष्टिं चतुर्थम् अदस्यान्ति पुष्कानि ओम बसवो वेदावः समृद्ध्यता गोविन्द तदा वेदावः समृद्ध्यता श्रियो वेदावः समृद्ध्यता बसवो वेदावः समृद्ध्यता यज्ञो वेदावः चప్పుడు కొట్టండి చెడిగిన తలంబ్రాలు పచ్చని పచ్చని పందిళ్ళలోను వెచ్చైన శ్రీనివాసుడు వచ్చి కూర్చున్నాడు. ఆనందమానందమాయనే మన శ్రీనివాసుడు పెళ్లి కొడుకాయనే. ఆనందమానందమాయనే మనకందరికి ఆనందము. చీలకర్ర బెల్లము లక్ష్మీ శిరసున పెట్టినాడు ఆయనే. మన శ్రీనివాసుడు పెళ్లి కొడుకాయనే. మన లక్ష్మీదేవి పెళ్లి కూతురా. ओम नारायणाय नमः, माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम गणाभाय नमः, ओम दामोदराय नमः, ओम श्री वेंकटेशाय नमः, ओम शेषाद्रिनिलयाय नमः, ओम वृषदुद्गोचराय नमः, ओम विष्णवे नमः, ओम संजनगिरीशाय नमः, ओम शान्तिपतये नमः, ओम वीरपुत्रगिरीशाय नमः, ओम विश्वाविदुषे, ओम अनन्तशिरसे नमः, ओम अनन्ताक्षाय नमः, ओम अनन्तचराय नमः, ओम शेषेन्द्रनिलयाय नमः, ओम वासुदेवप्रियाय नमः, ओम देवेशप्रदाय नमः, ओम मार्कण्डेय महानीताय भूम्यप्रदाय नमः, ओम मार्कण्डेय नमः, ओम कुमारधारिकवास्कन्दभीष्टप्रदाय नमः, ओम जानवज्ञ नमः, भूतपोत्रिणे नमः, ओम कूर्ममूर्तये नमः, ओम किन्नरभन्दापासांसदाय नमः, ओम विभवे नमः, वैकासगुणे ज्येष्ठभूजाय नमः, ओम महादेवाय नमः, ओम श्रीमन्नारायण नमः, सद्भक्तनीलकण्ठाप्रत्यक्षसिंहाय नमः, ओम कुमुदाक्षगणश्रेष्ठाशैवापत्यप्रदाय नमः, ओम दुर्वेदप्राणत्ये नमः, ओम विदाय नमः, ग्रान्तिग्राय नमः, मत्स्वरूपाय नमः, पाण्डवाय प्रहत्ये नमः, श्रीकराणोपत्यात्परदेशत्तशङ्कराध्यानमूर्तये नमः, रुद्राण्यसरेवो नमः, सुखदुर्गोचराय नमः, ओम नारायणदेशादिगुप्तिशाय नमः, दुर्गाक्षय नमः, नीले
नीलदेव वयोधरागे सिंहोत्ते जोत्भवाय नमः शंकरप्रियमित्राय नमः गौरपुत्रमित्राय नमः ओम सुधर्मणा सुजन्य प्रदात्रे नमः करुगादे नमः कृष्णाख्य विप्रवेदांत देशिक तत्त्वप्रदाय नमः ओम महावराह जलनाथाय नमः ओम बलभद्राय नमः त्रिविक्रमाय नमः महदे नमः ओम ऋषिके नमः श्रीनिवासाय नमः ओम भूदेवी नमः श्रीकाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते संप्राज वधकरान्नपा जय श्रीमन्नारायणाभ्यां निर्वदिदंगहार स्वाहा श्री लक्ष्मी प्रसागर दिवाली गई कोनो मोरा करदानवरा कैवल्य मोसग तोरा देवा श्रीनिवासाय मंगलम् अस्य स्त्री सरगस्तोरे श्रीहरिहराय मंगलम् श्री वैकुंठ विरक्ताय स्वामी पुष्करणी रमण रमाय सकृदायास्तु मंगलम् श्रीनिवास प्रचोदयात् श्री भूसक्के नीला प्रचोदयात् पुष्पांजलिं समर्पयामि अनेन अंदर కూడా कल्याणहीनं भक्तिहीनं पूजितं मया देवा परिपूर्णं तदस्तु ते अनेन मासा श्रवणा नक्षत्र श्रीनिवासा कल्याण महोत्सवेन सर्वं श्री भूनीला समेत श्री वेंकटेश्वर నిత్య కళ్యాణాన్ని చేసుకునేటువంటి మాస కళ్యాణాన్ని చేసుకునేటువంటి మన శ్రీనివాస పెద్దల యొక్క మంగళ శాసనాల చేత చేసుకోవడం జరిగింది. కన్యా దాతలుగా ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ పేరు పెట్టి పిలుస్తుంటారు. పిలిచిన వారు ఎవరైతే ఉన్నారో వారు వరుస క్రమంలో వస్తే వారికి స్వామి వారి యొక్క వస్త్రాన్ని అలాగే ప్రసాదాన్ని కళ్యాణ అక్షతలను మన అర్చక స్వాములు అందజేస్తుంటారు. ఇక్కడ మంత్ర కొండూరి కళ్యాణ్ కుమార్, సామా అనిల్ కుమార్, పిప్పరి రామచంద్రం, నార్ల కరుణాకర్, జిల్లా ప్రకాష్, కూడా కన్యాదానాన్ని చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో ఇప్పుడు చిన్నగా తెలుసుకుందాం మనం అందరం కూడా. మరి కన్యాదానం చేయాలంటే మనం ఎక్కడున్నాము, ఏ స్థలంలో ఉన్నామని చెప్పి ఆ మహా సంకల్పంలో మొత్తం చెప్తారు. మరి ఏ ఏ దేశాలైతే ఉన్నాయో అంగవంగ కళింగ కాశ్మీర కాముద ఇటువంటి దేశాలన్నీ కూడా వేద శాస్త్రాలలో ఉన్నాయో అటువంటి దేశ రాజుల యొక్క అనుగ్రహం చేత వారి యొక్క ఆమోదం చేత ఈ యొక్క మన స్థానికమైనటువంటి జగిత్యాల పట్టణంలో మార్కెట్ ప్రాంతంలో శ్రీనివాస స్వామి వారి యొక్క ఆలయంలో భగవంతుని యొక్క కళ్యాణం చేసేటువంటి వేదిక దగ్గర ఆ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని చేస్తున్నారని చెప్పి ఆ మహాసంకల్పంలో ఉన్నాయి. ఆ మహాసంకల్పంలో ఎవరున్నారంటే 10 అవతారాలు ఉన్నారు. ఎంతమంది రాజులు ఈ యొక్క భూమండలాన్ని ప్రతిపాలించారో వారందరి యొక్క ఆమోదం చేత వారి యొక్క అనుగ్రహం చేత
మనందరికీ కూడా ఈ కన్యాదాన ఫలితం లభించాలని చెప్పి ఆమోదం చేస్తున్నారు. ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా శ్రీకారం చుట్టాలి. శ్రీ అనేది విజయాన్ని చేకూరుస్తుంది. ఆ శ్రీ ద్వారానే అన్ని అనుకూలమైనటువంటి విధానం కలుగజేస్తుంది. కాబట్టి మొదటగా ఆ పరిపాలించినటువంటి వ్యక్తుల యొక్క ఆమోదాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికై మనందరం కూడా సంకల్పం చేసుకున్నాం. ఏమని? మహాసంకల్పం చేసేటువంటి కన్యాదానాన్ని చేసేటువంటి గొప్పనైనటువంటి అధికారాన్ని భగవంతుడు మనకు కలుగజేశాడు. నిత్య కళ్యాణ యవనుడు ఆ స్వామి. పురుషులే ఉన్నటువంటి ఇండ్లలో కన్యాదానం చేసే ఫలితాన్ని ఇవ్వడానికై సాక్షాతే వెంకటరమణుడే మనకు కన్యాదానాన్ని చేసేటువంటి ఫలితాన్ని ఇచ్చి సాక్షాత్ భగవంతుడే అల్లుడుగా జామాతగా మనకు అనుకూలం చేశాడు. కాబట్టి అటువంటి కన్యాదానాన్ని మనం ఇక్కడ చేశాం. కన్యాదానం చేస్తే ఏం ఫలితం అంటే దశాపూర్వేషాం దశాపర్వేషాం మద్వంశానాం మాతృవంశానాం, అంటే మనకు ముందున్నటువంటి 10 తరాలు, రాబోయేటువంటి 10 తరాలు మనతో కలుపుకొని 21 తరాలన్నిటి కూడా తరించేటువంటి యోగ్యతను కలుగజేస్తుందట ఒక కన్యాదానం చేస్తే. మరి ఆ యొక్క 21 తరాలకన్నిటి కూడా శాశ్వతంగా విష్ణులోకాన్ని ప్రసాదిస్తాడట సాక్షాత్ నారాయణుడు భగవంతుడు. తన సాన్నిధ్యంలో ఉంచుకొని వారందరినీ కూడా సంరక్షించే బాధ్యతను స్వీకరిస్తాడట భగవంతుడు. అందుకే ఇంట్లో అమ్మాయి పుట్టాలని వేడుకోవాలన్నట, అమ్మాయి పుట్టాలని ప్రార్థన చేయాలట. మరి అమ్మాయి పుట్టాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉండదు. అటువంటి అమ్మాయిని మనం సాక్షాత్గా శ్రీదేవి భూదేవిగా ఇక్కడ స్వీకరించి మనం అందరం కూడా కన్యాదానాన్ని చేస్తున్నాం. మరి ఎలా పంపిస్తున్నాం మరి అమ్మవారిని అంటే కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణయుతాం. మన ఇంట్లో ఒక అమ్మాయిని వివాహం చేసేటప్పుడు ఎలాగైతే అలంకరణ చేసి పంపిస్తామో ఆ విధంగా ఉభయ దేవేరులైనటువంటి ఆ అమ్మవార్లను ఇద్దరిని కూడా మంచి అలంకార ప్రాయంగా అప్పజెప్పి ఆ స్వామికి తగినటువంటి తాంబూల దక్షిణాలను వస్త్రాలన్నీ కూడా సమర్పించేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా కలగజేసి భగవంతుణ్ణే సాక్షాత్తుగా అల్లుడుని పొందేటువంటి మహద్ఘట్టాన్ని మనం అందరం కూడా స్వీకరించాం. అందుకే కన్యాదానం చేసేటప్పుడు మనం అందరం ఉండాలి. ముందరిగా ఉంటే కన్యాదానం చేస్తే దశాపూర్వేషాం దశాపరేషం. మరి అదే కాకుండా 21 తరాలే కాకుండా మన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు ఫల ప్రాప్యర్థం 100 యజ్ఞాలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఒక కన్యాదానం చేస్తే అటువంటి ఫలితం వస్తుంది. అటువంటి కన్యాదానాన్ని ఇక్కడ చేయడం జరిగింది. లోకాచారంగా మధ్యలో యవనికాను అంటే మధ్యలో ఒక పరదాను స్వామివారికి మధ్యలో పడతారు. మంగళాష్టకాలు ఇక్కడ చదవడం జరుగుతుంది. ఆ మంగళాష్టకాలు చదివేటప్పుడు అర్చక స్వాములు ఉన్నటువంటి వేదమూర్తులు ఆ స్వామివారి పైన అక్షతలు వేస్తారు. వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కరతల బాణాల చేత సావధాన సుముహూర్త సావధాన, ఎప్పుడా లగ్నం వస్తుందా స్వామి, ఎప్పుడు వివాహమాడతామని ఎదురు చూస్తున్నామయ్యా అనే ముహూర్తాన్ని కొరకై మనం అందరం వేచి చూస్తూ చప్పట్ల చేత కరతలాల ధ్వనుల చేత భగవంతునికి ఆహ్వానాన్ని పలికి మంగళకరమైనటువంటి మంగళాష్టకాలను మనం అందరం కూడా విందామని తెలియజేస్తూ